గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఈరోజు అయితే పూజ అయిపోయింది, అన్నీ అయిపోయి పిల్లలు కూడా వెళ్ళిపోయారండి స్కూల్కి. ఇగోండి, నేనైతే సాంబార్ ఇడ్లీ చేశాను ఈరోజు మార్నింగు. సాంబార్ కనిపిస్తుందా? అయిపోయింది, హాఫ్ అయిపోయింది. ఇదండి, ఇడ్లీ కూడా చేశాను. పిల్లలు చక్కగా తిన్నారు, తినేసి ఇంకా వెళ్ళిపోయారు అనమాట స్కూల్కి. ఇంక ఇవ్వండి, ఇతనైతే వెళ్తున్నారు. ఇతని కోసం లంచ్ బ్యాగ్ ప్రిపేర్ చేస్తున్నాను, పెడుతున్నాను. ఇదేం బ్యాగ్ రా బాబు, అవ్వట్లేదు. ఉంది బ్రౌన్ రైసు, కాకరకాయ ఫ్రై, అలాగే సాంబార్ అన్నమాట. సాంబారు మార్నింగ్ టిఫిన్కి అవుతుంది, ప్లస్ మధ్యాహ్నం లంచ్లోకి అవుతుంది అని చెప్పి ఇలా ప్లాన్ చేసి పెట్టాను అనమాట. ఇవ్వండి, బిస్కెట్స్, సాల్ట్ బిస్కెట్స్ అతని కోసం. ఇదో ప్యాకెట్, ఇదో బాక్స్, చిన్నపిల్లల కన్నా ఇతని బాక్స్లో ఎక్కువ. ఇది వచ్చి క్యారెట్ అనమాట, క్యారెట్ పీసెస్ కట్ చేసి పెడతాను. ఇంకేతను కూడా వెళ్ళిపోతున్నారు అనమాట ఆఫీస్కి. ఇంకా నేను ఒక్కదాన్ని పనులన్నీ చేసుకొని కిచెన్ అయితే చూడండి ఎలా ఉందో సర్దుకోవాలన్నమాట. ఇకండి గందరగోళంగా ఉంది కిచెన్ అంతా. ఇంకా రోజు ఉన్నదే కదా మనకి పంచాయతీ. ఈరోజు డే అంతా ఎలా గడిచింది అన్నది చిన్న వీడియో అయితే తీస్తాను. మీరైతే చూస్తూ ఒక లైక్ అయితే ఇచ్చేయండి, లైక్ ఇవ్వడం మర్చిపోకండి, ఓకేనా? స్కూల్ దగ్గర దిగి ముసిముసినావు నవ్వుతుంది, నాకు అర్థం కాలేదు. ఎప్పుడు డ్రాప్ చేసిన ఇంట్లో నవ్వుతుందని నాకు అర్థం కాలేదు. ఏమైందమ్మా, ఎందుకు తెలియాలి నవ్వుతున్నావు? తల్లి మర్చిపోయాను. మూసుకొని నేను ధ్యానం ఇప్పటికని చెప్పాను, తెస్తాను. అది ఇప్పుడు మళ్ళీ కిందకు దిగాల, చెప్తాను, తీసుకెళ్ళినా చెప్తాను. ఎవరితో పంపించు, ఆయాంలో ఉంటారు కదా, పంపించమని చెప్తాను. నేను అక్కడే ఉంటాను. దిగాలి కిందకి, అక్కడే ఉన్నా పంపించరు. బాయ్ బాయ్. మా పిల్ల రోజుకోటి మర్చిపోద్దండి తీసుకెళ్ళడం. ఆ పిల్లతో నా తలకాయ పోటు అనమాట. ఇంకా ఒకరోజు ఐడి కార్డ్ మర్చిపోద్ది, ఒకరోజేమో బుక్స్ మర్చిపోద్ది, ఒకరోజేమో స్పెట్స్ మర్చిపోద్ది. ఐడి కార్డు, బుక్స్ అవంటే ఓకే, కానీ ఈ స్పెట్స్ మాత్రం మర్చిపోతే ఎలాగవుతుంది? ఆ పిల్లకి తెలియాలి. కానీ అస్సలు చెప్పినా విందండి బాబు, అసలు మాట. పొద్దుట్లేసి ఇంకా ఫోను 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 ఫోన్ చూసుకొని తింటుంది, ఫోన్ చూసుకొని ఇంకా మాట్లాడుతుంది, ఫోన్ చూసుకొని అన్ని పనులను. ఇప్పుడు పాపం మళ్ళీ స్పెట్స్ తీసుకుని వెళ్ళి ఒకసారి డ్రాప్ చేశారు. నిన్న మెట్ల మీద నుంచి పడిపోయింది, దబామని పడ్డదంట. ఇంకా కాలుకి దెబ్బ తగిలింది. పాపం ఏం నడుచుకుంటూ వెళ్తుంది, సైకిల్ ఉంది, సైకిల్ మీద వెళ్ళడానికి బద్ధకం. అలాగనేసి పాపం పడిపోయింది కదా అని డ్రాప్ చేయడానికని వెళ్తే ఇక స్పెట్స్ మర్చిపోయింది. మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాల్సి వచ్చింది, వెళ్తున్నారనమాట సెకండ్ టైం. అలాంటి పిల్ల ఆ పిల్ల. ఇదిగోండి, ఇడ్లీ అయితే నాకు ఉంది, ఒక వాయి ఇడ్లీ, అదే ఒక ప్లేట్ ఇడ్లీ ఉంది. నేను అదంతా తిన్నాను, ఇంకా అక్కడ కూడా ఉంది ఇడ్లీ, అనవసరంగా ఎక్కువ పెట్టేశాను. బట్టలు కూడా ఉన్నాయి, బట్టలు వేయాలి. ఇంకా తినేసి ఇంకా పని మొదలు పెట్టాలన్నమాట. ఇడ్లీ పిండి బయట పెట్టేశాను గాబరకి. పొద్దుటే పని అవ్వదండి బాబు, గాబర గాబర గాబర. నాకు కూడా ఏదో ఒకటి దేవుడి దయ వల్ల దొరికిపోతే, నేను వెళ్ళిపోతే బయటికి ప్రశాంతంగా ఉంటుంది నాకు. ఈ ఇంట్లో ఉండడం అన్ని ఆలోచనలు బుర్ర పాడైపోతుంది అన్నమాట. ఒక్కదాన్ని అలా ఉండడం, ఎంత ఈ ఫోను టీవీ చూస్తాం. ఇంకా నేను ఇడ్లీ పెట్టేసుకున్నానండి, తినేస్తాను. తినేసి ఇంకా మెల్లగా పనులన్నీ చేసుకోవచ్చు. మా వారికి సాంబార్ ఇడ్లీ అంటే పిచ్చి, వేడి వేడిగా ఉండాలి, పొగలు వస్తున్నట్టు. సాంబారు ప్లస్ ఇడ్లీ చాలా ఇష్టం అన్నమాట. అందుకే చెప్పకన్నా అతనికి చేశాను పల్లీ చట్నీ, సాంబారు. చాలా ఇష్టంగా తింటారన్నమాట.
బాగుంది. సాంబార్లో కొంచెం షుగర్ వేస్తే లేదంటే బెల్లం వేసినా బాగుంటుందండి. ఈరోజు కంగారులో మర్చిపోయాను అనమాట. పల్లీ చట్నీ చాలా స్పైసీగా ఉంది. ఈరోజు కందిపొడి అయితే చేయాలండి. అందరూ వెళ్ళిపోయారు. ఎవరు లేరు. పక్కన పిల్లలైనా ఉండేవారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి హెల్త్ బాగోక 2 రోజులు ఇంట్లో ఉన్నారు. కొంచెం హడావిడిగా ఉండేది. ఒక్కదాన్ని కొంచెం భయం భయంగా, కొంచెం టెన్షన్‌గా ఉంటదనమాట ఇంట్లో ఉండాలంటే. ఎవరైనా అలికిరిగా ఉంటే కొంచెం పర్లేదు. అందరూ ఇక్కడ జాబులు చేసేటోళ్ళే. సాయంత్రం వరకు ఇంకా అలా ఉండాల. టిఫిన్ ఉంటే తిందాంలే అని ధీమా వస్తది. టిఫిన్ లేపోతే అయ్యో! ఏం లేదు అని కంగారొస్తది. ఏదైనా ఉంటే బావున్ను అని. ఆ! అంతే. కూరగాయలున్నా అంతే. ఏం వండాలో కన్‌ఫ్యూజ్ అయిపోతాం ఉంటే. లేపోతే లేవు అంటాం. అయితే తీసానండి ఫ్రిడ్జ్‌లో నుంచి, డీప్ ఫ్రిడ్జ్‌లో నుంచి ఇగోండి మీగడ. పాల మీద మీగడనమాట. పెరుగు మీద మీగడ కాదు. ఇంక ఈ మీగడ పక్కన పెట్టాను. రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు. ఇంక దాన్ని పక్కన పెట్టి ఇక మిగతా పని చూసుకుంటే ఈలోగేమో అది కూలింగ్ అంతా పోయిద్దనమాట. టీ పెట్టుకున్నాను. టిఫిన్ చేశాక టీ తాగకపోతే ఎలాగా? అందుకని టీ పెట్టేసుకున్నాననమాట. నా కంపెనీ మీరే అనమాట. నా కంపెనీ మీరే. పదండి ఆ రూమ్లోకి వెళ్ళిపోదాం. లైట్లన్నీ బంద్ చేసాను. బట్టలు వేయాలి మిషన్లో. అబ్బా చాలా అంటే చాలా పని ఉంది. టకటక పనులన్నీ చేసేసుకోవాలి. బట్టలేంటి గిన్నెలు ఉన్నాయి, సామాన్లు తోమటానికి చాలా పని ఉంది. నాకైతే చాలా బద్ధకంగా ఉందన్నమాట ఈరోజు, ఎందుకో తెలియదు. టిఫిన్ అందుకే తిన్నాండి. టిఫిన్ తిన్నాను అనుకోండి ఎక్కడ లేని బద్ధకం అంతా వస్తుంది అనమాట నాకు. చెప్పక్కర్లేదు. ఇదిగో బట్టలు నిన్నే మడత పెట్టాను, మళ్ళీ ఇన్ని అయిపోయాయి. మళ్ళీ ఇంకా బట్టలు మిషన్లో వేయాల్సినవి ఉన్నాయి. చేతితో ఉతకాల్సినవి కొన్ని ఉన్నాయి. వంట పని అయితే ఏం లేదు. మార్నింగే అయిపోయింది వంట. నిన్న కొన్ని రాగులు ఎండబెట్టాను కదండి, అవి సరిగ్గా ఎండలేదు. ఈరోజు అయితే ఎండ బాగానే ఉంది, కనిపిస్తుంది కదా మీకు. ఇంకో ఈరోజు ఎండ బాగుంది కదా అని చెప్పి ఇంకా ఈరోజు కూడా పైన వేసి వచ్చానమాట. టీ పెట్టి వెళ్ళి పైన వేసి వచ్చాను. అవే ఎండుతాయి సాయంత్రంకి. ఈరోజు అయితే అవి ఎండితే ఇంకా అదే పిండి పట్టేయడానికి ఇచ్చేస్తాను, ఇంకా తీసుకెళ్తాను అనమాట. సాయంత్రం కూరగాయలు కూడా వెళ్ళాలండి. కూరగాయలు అస్సలు లేవు. రేపు వండాల్సిన సాంబార్ ఈరోజు చేశానమాట. రేపు చేయాల్సింది. ఎందుకంటే కూరగాయలు ఏం లేవు. కూరగాయలు అన్నీ ఉంటే చక్కగా రేపే చేద్దాం అనుకున్నా. చిన్న ఆనపకాయ సొరకాయ పీస్ ఉంటే ఆ పీస్ ఏమో సాంబార్లో వేసి ఇంకా టమాటా ఆనియన్ అన్నీ వేసి చేసానమాట. నేను మీకు ఒకటి చెప్పాలి. నా లైఫ్‌లోనేనా లేపోతే మీ లైఫ్‌లో కూడా ఇలాగ అవుతదా? నేను ఇప్పుడు ఒకటి అనుకుంటాను. నా పిల్లలతో, నా భర్తతో నేను ఎలాగుండాలి, ఇలా చెయ్యాలి, మా ఇంట్లో మేము ఇలాగుండాలి అనేసి, ఇలా ఎంజాయ్ చేయాలి అని. వెంటనే మనకి తెలిసిన వాళ్ళకి జరుగుద్ది. నాకు అదే ఆశ్చర్యం వేస్తది. అది మనసులో అనుకుంటాం. ఎవరికీ చెప్పం. కానీ అది మనకు మాత్రం జరగదు. ఒకవేళ జరిగినా లేట్‌గా జరుగుద్ది. మనకు తెలిసిన వాళ్ళకి మాత్రం వెంటనే జరుగుద్ది. మన కళ్ళ ముందే జరుగుద్ది మళ్ళీ. నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు మా వారితో అదే మాట్లాడుకున్నాను ఇంక నేను మార్నింగు. నేను ఇలాగ అనుకున్నాను. వెంటనే వాళ్ళకి జరిగింది చూడండి. ఎంత విచిత్రమో. మనం అనుకుంటే వాళ్ళకి జరగడం ఏంటి? మనం అనుకున్నట్టు కూడా వాళ్ళే అనుకుంటున్నారా ఏంటా అనేసి అన్నాననమాట.
అతను కూడా అంటున్నారు, నేను కూడా నిజంగా నీలాగే ఆలోచించాను. ఇంకా నేను కూడా నీతో మాట్లాడదామనే అనుకుంటున్నాను. ఈలోగా నువ్వే చెప్పావు అని అంటున్నారు అతను. నిజంగా షాక్ అనమాట. మనం ఏదైనా మంచి అనుకుంటాం. చెడేమి అనుకోము. మనకి మనం మంచి అనుకుంటాం కదా! అది ఎవరికి జరిగినా మంచిదే. కాపోతే ఏంటంటే మన మనసులో అనుకున్నది ఎదుటోళ్ళకి జరగడం విచిత్రం కదా! ఎవరికైనా ఆశ్చర్యం వేస్తది కదా! అందుకనమాట. మీలో కూడా ఇలాగ ఎంతమందికి జరిగే ఉండుంటది నాకు తెలిసి. లేదా జరుగుతుందో ఒకసారి నాకైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఏదైనా అది వస్తువు రూపం అవనియండి, లేపోతే బయటికెళ్ళడం అవనియండి, లేపోతే ఏదైనా కొనటం అవనియండి, ఏదైనా అనుకుంటాం మనసులో. ఇలా చేద్దాం, అలా చేద్దాం, అది ఇది అనేసి. ఇంకా ఇంట్లో డిస్కషనే చెయ్యం. అదే ఎదుటోళ్ళు అది విషయంలో జరిగితే చూస్తే ఆశ్చర్యం వేస్తదనమాట. అదే మీతో ఇంక చెప్దాం అనుకున్నా. మార్నింగ్ నుంచి అనుకుంటున్నాను. ఇంక చెప్పాను. మీలో ఎంతమందికి జరుగుద్దో నాకైతే చెప్పండి. లంచ్ అయితే చేస్తున్నానండి. టైం అయితే 2 అయిపోయిందనమాట. ఇంకా ఫోన్లో మాట్లాడుకుంటూ ఇంకా బట్టలు వేసాను, బట్టలు ఆరబెట్టేసాను, అన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా ఇగో కొంచెం తినేసి, మీకు వినిపిస్తుందో లేదో ఆ కుక్క చూడండి ఎలా అరుస్తుంది బాబోయ్, దాని గోల ఎక్కువైపోతుంది. ఇక్కడ సొంత ఇల్లు ఉన్నోళ్ళు ఏమనరో ఏంటో మరి, ఈ చుట్టుపక్కల ఉన్నోళ్ళు. ఈరోజు మార్నింగ్ నుంచి ఒకటే ఫోన్ కాల్స్ అండి. మాట్లాడుతుంటే వస్తున్నాయి అన్నమాట. ఇవ్వండి కాకరకాయ ఫ్రై ఒకటి పెట్టుకున్నాను. ఫోన్ ఛార్జింగ్ కూడా లేదు. కరెంట్ పోతే ఇంక అంతే. ఈ మధ్యన పవర్ ఎక్కువ తీస్తున్నాడు హైదరాబాద్లో. మార్నింగ్ వేసిన బట్టలన్నీ తీసేస్తున్నానండి. ఆరిపోయాయి. కొన్ని ఆరాయి, కొన్ని ఆరలేదు. ఆరే వరకు చేస్తున్నాను, ఆరిపోయే వరకు. టైం అయితే 3:30 అయ్యింది. ఇంక ఈ బట్టలన్నీ మడత పెట్టాలా ఏంటో కానండి. మధ్యాహ్నం నుంచి ఒకటే స్టమక్ పెయిన్ వస్తుంది, బాగా స్టమక్ పెయిన్ వస్తుంది. వేడి చేసిందో ఏమో కానీ చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా టీ తాగేది ఏమీ లేదు. ఇప్పుడు తీసుకొని వచ్చామండి. ఎవరిదో వాయిస్ అనిపిస్తుంది. రైతు బజార్కి వెళ్ళాము, కూరగాయలు ఏం లేవన్నాను కదా, తీసుకొని వచ్చాను కూరగాయలు అన్నీ. వారం రోజులు తీసి చూడక్కర్లేదు. కొత్తిమీర, తోటకూర, స్ప్రింగ్ ఆనియన్స్, స్మెల్ బాగుంటుంది. జాంకాయలు, ఏంటి అసలు క్లారిటీ లేదు. ఆరెంజెస్, బత్తాయిలు, సొరకాయ, క్యారెట్, గ్రీన్ పీస్, బెండి, బీన్స్. ఇది కంపల్సరీ ఉండాలి మా ఇంట్లో బీన్స్. ఇదేంటిది, మెంతాకు, బీరకాయలు, బీన్స్ కంపల్సరీ ఉండాలి. అలాగే నిమ్మకాయలు, ఇవి కూడా కంపల్సరీ ఉండాలి.
అయ్యో వంకాయలు కవర్ ఊడిపోయింది, ఊడిపోయి పడిపోయింది. ఇదన్నమాట ఇవన్నీ కాయగూరలు. ఇవన్నమాట కాయగూరలు.